విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన సూపర్ హిట్ జానపదాల్లో జగదేక వీరుని కథ చిత్రం ఒకటి. కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. బి సరోజాదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జనం మెచ్చే కథ, కథనాలు, పాటలతో రూపుదిద్దుకొని ఎంతగానో అలరించింది. విజయ పతాకంపై రూపుదిద్దుకున్న నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు లేకుండా రూపొందిన ఏకైక చిత్రం ఇదేనని చెప్పాలి. ఎన్టీఆర్ హీరోయిజం, సరోజాదేవి గ్లామర్, రాజనాల, రేలంగి, సిఎస్ఆర్ల హాస్యం, పింగళి మాటలు, పాటలు ప్రేక్షకుల్ని రంజింపజేశాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు. సరోజాదేవి ముద్దు ముద్దు మాటలు ఆకట్టుకున్నాయి. 1944లో పియు చిన్నప్ప హీరోగా రూపొందించిన జగదల ప్రతాపన్ తమిళ చిత్రం ఆధారంగా జగదేక వీరుని కథ చిత్రం రూపుదిద్దుకుంది. టైటిల్ ముందు అనుకుని స్క్రిప్ట్ తయారు చేశారు. స్క్రీన్ ప్లే తయారయ్యాక ఇందులో హీరో దేవకన్యల వెంట పడ్డాడు, కానీ జగదేక వీరుడు ఎలా అనిపించుకున్నాడు? యుద్ధాలు చేసి గెలవాలి కదా అని అనిపించింది కేవీ రెడ్డికి. యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం లేదు కనుక సినిమా ప్రారంభంలోనే దేశాలు జయించొచ్చు అనే హీరోకి స్వాగతం పలుకుతూ జయ 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 జగదేక వీర అనే షాట్ పెట్టి టైటిల్కు న్యాయం చేశారు. దట్ ఈజ్ కేవీ రెడ్డి. అది సంగతి.